ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే రూపకల్పన చేసేలా జీవీఎంసీ సేవలు అందబోతున్నాయని మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. నేడు 10వ వార్డులో ఆయన గుడ్ మార్నింగ్ పర్యటన చేశారు. పలువురు తమ సమస్యలను నేరుగా ఆయనకు తెలియజేశారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలపై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. చేత కర్రపట్టి కాలువలో పేరుకుపోయిన మురుగునీటిని దారి మళ్లించారు. గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. శుభోదయం అని చెప్తూ ఈరోజు విశాఖ నగరవాసులను పలకరిస్తూ వారి సమస్యలను దగ్గరుండి అడిగి తెలుసుకుంటున్నటువంటి విశాఖ నగర మేయర్ ఈరోజు మనతో ఇలా శ్రీని గారు మనతో మాట్లాడడానికి ఉన్నారు. 10వ వార్డులో జరిగినటువంటి పర్యటన ఏ విధంగా ఉంది, ప్రజా ఆదరణ ఏ విధంగా ఉంది, ఎటువంటి సమస్యలను తెలుసుకున్న విషయం అయితే కనుక ఈరోజు శ్రీని గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. నమస్కారం సార్. మొదటి మేయర్ పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత ఈరోజు హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పి నగరవాసుల దగ్గర చేరువయ్యారు. ఎటువంటి స్పందన లభిస్తుంది? ఈరోజు 10వ వార్డులో మీరు గుర్తించినటువంటి సమస్యలు ఏంటి? మా కార్పొరేటర్ గారు కానీ మేము కానీ ప్రజలకు ముందుగా ఉండాలి. పెద్దలు మా ఎమ్మెల్యే గారు ఎలగపూడి రామకృష్ణ గారు ప్రజా సమస్యల మీద మా బాధ్యత, మేము పనిచేసే బాధ్యత ఉంది. ప్రతి దగ్గర ఏదైతే డ్రైన్స్ అన్నీ చాలా దారుణంగా పాడై ఉన్నాయి, దాంట్లో భాగంగా గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఈరోజు అధికారులు అందరూ కూడా టోటల్గా దీంట్లో భాగస్వాములయ్యి ఏది ఇటువంటి విషయాలకు వస్తాడో ఇంపార్టెంట్ ఉంటాడు ఇమీడియట్గా టేకప్ చేసి దాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ కార్పొరేషన్లో మా కార్పొరేటర్లకు కానీ అధికారులకు కానీ ఇది ప్రధాన విషయంగా తీసుకోవాలి. దీంట్లో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు దగ్గరయ్యే బాధ్యత, ఆ బాధ్యతలో భాగంగా గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ప్రతి శుక్రవారం జరిగే కార్యక్రమం అంటే విశాఖలో ఇంకా చాలా సమస్యలు తెచ్చువేసుకుని కూర్చున్నాయంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పిదాలు కావచ్చు, లేదంటే జరుగుతున్నటువంటి కాలపరమైన జరుగుతున్నటువంటి ప్రజల పెరుగుదల కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఆ సమస్యలు ఏ విధంగా గుర్తించడానికి ప్రణాళిక ఏమైనా సిద్ధం చేసుకున్నారు? అధికారులందరితో డిస్కస్ చేసాం. మనం ముందుకెళ్తే ప్రణాళిక అదే నడుస్తుంది నా అభిప్రాయం. మనం నడకపోతే ఏది నడవదు. నడనందుకు మా ఎమ్మెల్యేల సహకారాలు ఉన్నాయి, అధికారుల సహకారం ఉంది. ప్రజలు ఏదైతే సమస్యలు చెప్పారో చేయనందుకు కార్పొరేషన్లో ఆర్థికంగా ఫైనాన్స్గా ఉంది. ఆ సమస్యను క్లియర్ చేసే బాధ్యత ఒక విశాఖపట్నం మేయర్గా నాకు ఇచ్చిన అవకాశాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా నేను చెయ్యాలి. ఇంకా ఈరోజు శుక్రవారం సెంటిమెంట్గా నేను స్టార్ట్ చేశాను. ప్రతిరోజు ప్రజల వద్ద ఉండి ప్రజా సమస్యలపై పోరాడే టైంలో పోరాడాను. ఇప్పుడు చేయించే టైం వచ్చింది, కంపల్సరీగా చేయిస్తాను. చూసాం కదా, ప్రజా సర్వీసులు చేయడానికి నేను ఎల్లప్పుడూ ముందుంటాను. మేయర్గా ఇప్పుడు వచ్చినటువంటి బాధ్యతను పరిపూర్ణం చేస్తూ ముందుకు వెళ్తానని చెప్తున్నారు. అదేవిధంగా గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం ద్వారా అయితే కనుక విశాఖ నగరవాసుల సమస్యలు త్వరలో తెలుసుకున్న ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కారం దిశగా ముందుకు వెళ్తానని చెప్తున్నారు. అదే కాకుండా గుడ్ మార్నింగ్ కార్యక్రమం కాదు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్షలు నిర్వహించి జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజా సమస్యలన్నింటినీ కూడా మొత్తాన్ని కూడా పరిష్కార దిశగా ముందుకు వెళ్లేందుకు సంసిద్ధంగా ఉన్నానని చెప్పి పీలా శ్రీని గారు చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీ న్యూస్, విశాఖపట్నం నుంచి.